హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్కి మార్నింగ్ తాగడానికి అని చెప్పి ఇక్కడ నైట్ ప్రిపేర్ చేస్తున్నాను వాటర్ని. మనం ఇంట్లో ఎంతమంది తాగాలనుకుంటామో ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని అన్ని వాటర్ వేసేసి అందులో మెంతులు, చెక్క, బీట్రూట్, నిమ్మకాయ అలా వేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఇవన్నీ అవైలబుల్గా లేకపోతే మెంతులు వాటర్ని ఇన్ఫ్యూజ్డ్ వాటర్గా వాడుకోవచ్చు. బీట్రూట్ ఉంటే బీట్రూట్, లెమన్, మెంతులు వేస్తే చాలా మంచిది. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, మెంతులు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్కి మంచిది, షుగర్ రాని వాళ్ళకి షుగర్ రాకుండా ఉంటుంది, అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారనమాట ఇన్ఫ్యూజ్డ్ తాగడం వల్ల. ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వాటర్ని. మార్నింగ్ మీరు కూడా ఇలా అలవాటు చేసుకోండి, ఏదో ఒక వాటర్ తాగడం, ఇన్ఫ్యూజ్డ్ వాటర్. ఇవి వేడి చేసి తాగొచ్చు, నార్మల్గా ఇలా మార్నింగ్ మామూలు వాటర్ కానీ తాగొచ్చు అనమాట ఈ వాటర్ని. ఈ వాటర్లో వేసినవన్నీ మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అన్నీ. బీట్రూట్కి బ్లడ్ పెరుగుతుంది, అండ్ లెమన్కి సి విటమిన్ వస్తుంది అనమాట. ఇంకా మెంతులు కూడా హెల్త్ చాలా మంచిది. ఇవి తాగిన హాఫ్ అన్ అవర్కి మనం టిఫిన్ చేయాలన్నమాట. అవి తాగిన హాఫ్ అన్ అవర్ వరకు మనం ఏమీ తాగకూడదు. ఇలా చేయడం వల్ల చాలా మంచిది అనమాట హెల్త్కి. అండ్ ఇక్కడ నేను హెయిర్కి పెట్టుకుందామని చెప్పి అవిసె గింజలను వాటర్ కొంచెం వేసి హీట్ చేస్తున్నాను. ఇది చాలామంది యూస్ చేస్తారు అవిసె గింజలు స్మూత్నెస్కి. హెయిర్ స్మూత్గా ఉండిద్ది అనమాట ఈ అవిసె గింజలు వాటర్ మనం వాడడం వల్ల. ఇవి బాగా అవిసె గింజలు వాటర్ వేస్తాం కదా, ఇవి బాగా మరిగించి ఇవి బంకగా అవుతాయి కదా, జిగురుగా. అప్పటి వరకు వాటిని మరిగించాలన్నమాట. వాటన్నిటిని ఇలా స్టెయిన్ చేసుకోవాలి అవిసె గింజల వాటర్ని. ఇంకా ఆ వాటర్లో మనం కొంచెం ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి హెయిర్కి పైన మరి లోపలికి పెట్టకపోయినా హెయిర్ పైన పెట్టినా అవి స్మూత్నెస్కి ఇస్తాయి అనమాట. చాలా మంచిది అవిసె గింజలు. వీక్లీ వన్స్ అలా యూజ్ చేయండి, స్మూత్గా ఉంటుంది హెయిర్. అండ్ ఇది మనం హెయిర్కి కింద మొత్తం అవి రాస్తే చాలన్నమాట. ఎందుకంటే ఇది హెయిర్ స్మూత్గా ఉండిద్ది రాస్తే. మనం ఇది అవిసె గింజల పౌడర్ రాసే ముందు మనం ముందే హెయిర్ వాష్ చేసి ఉండాలి. ఆ తర్వాతకి ఇది పెడితే బాగుంటుంది అనమాట. ఆయిలీగా ఉన్నప్పుడు పెడితే ఇది ఏం వర్క్ అవ్వదు. అందుకని చెప్పి మనం అవిసె గింజలు పెట్టే ముందే మనం హెడ్ వాష్ చేసేసి ఇది పెట్టాక కూడా నార్మల్ వాటర్తో కూడా హెడ్ వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేస్తే మంచిగా స్మూత్నెస్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం సాంబార్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సాంబార్ రైస్కి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పప్పు వేసేసి ఇంక ఇందులోనే మనం సాంబార్లో ఏమేమి వేసుకుంటామో అవి అన్నీ వేసుకోవాలన్నమాట. టమాటా, ఆనియన్, ఉప్పు, కారం, వంకాయ, ఇంకా మనకి టేస్ట్ కోసం కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాం ఇందులోకి. ఇది ఈజీ ప్రాసెస్ అనమాట సాంబార్ రైస్. మనం బిజీగా ఉన్నామన్నప్పుడు ఈ సాంబార్ రైస్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. 10 మినిట్స్లో చేసేయచ్చు దీన్ని. మనం హడావిడిగా ఉన్నప్పుడు ఇలా ఈ సాంబార్ రైస్ అనేది బాగా వర్క్ అవుతుంది అనమాట మీరు చేసుకుని తినడానికి. అండ్ టేస్ట్ కూడా బాగుండిద్ది. సాంబార్ రైస్ చాలా మంది చాలా విధాలుగా చేస్తారు, మేము ఇలా చేస్తాం అనమాట. ఇలా సాంబార్ రైస్లో ఇవన్నీ వేసి 2 విజిల్స్ వచ్చాక తీసేసి అందులోనే మనం చింతపండు రసం ఉంటుంది కదా, చింతపండు రసాన్ని వేసుకోవాలి. అండ్ మనకు ఉప్పు సరిపడినంత వేసుకోవాలన్నమాట ఇందులోనే. నాలా ఎవరైనా బద్ధకంగా ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా ఈజీగా అన్నీ, ఇంకా మనం విడిగా అన్నం కూర విడిగా వండుకోకుండా అన్నీ ఇందులోనే మిక్స్ చేసేసి ఇలా చేసేయచ్చు అనమాట. ఈజీగా అయిపోతుంది. ఇంకా సాంబార్ రైస్ అంటే మనకి మెత్తగా అయిపోవాలి కదా, ఇంకా అలా మెత్తగా చేసుకోవాలన్నమాట. చింతపండు, ఉప్పు సరిపడినంత వేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇది చిన్నపిల్లలకి కూడా బాగుండిద్ది, అండ్ మనకి డైజెస్ట్ కూడా తొందరగా అవుతుంది అనమాట. ఇది తింటే మనకి లైట్గా ఉండిద్ది, ఎక్కువ హెవీ తిన్నామని లేకుండా ఎంత తిన్నా లైట్గానే ఉండిద్ది అనమాట. ఈజీగా డైజెస్ట్ అయిపోయింది. ఇంకా అలా మెత్తగా చేసుకున్న దాన్ని ఇంకా తాలింపు కోసం ప్రిపేర్ చేయాలి. తాలింపులు కూడా కొంచెం నెయ్యి వేయచ్చు అనమాట. నెయ్యి వేయడం, ఆయిల్ కన్నా నెయ్యి చాలా మంచిది అనమాట. మనం నెయ్యిని ఎంత హీట్ చేస్తే అంత మంచిది అనమాట. ఆయిల్ హీట్ చేసి మళ్ళీ యూజ్ చేయకూడదు కదా, కానీ నెయ్యి అలా ఉండదు అనమాట. మనం ఎంత హీట్ చేస్తే అందులో అది యూజ్ చేయడం వల్ల అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అందుకని మనం ఆయిల్ ప్లేస్లో ఇందులో నెయ్యి కూడా వాడచ్చు. బాగుండిద్ది, టేస్ట్ స్మెల్ కూడా బాగుండిద్ది అనమాట ఇలా యూజ్ చేయడం వల్ల. ఇంకా ఇందులోనే తాలింపులు అవన్నీ వేసేసి
మనం ఇందాక మెత్తగా చేసుకున్నాం కదా, ఆ రైస్లో కొంచెం సాంబార్ పౌడర్ వేసేసి దాన్ని మొత్తం మంచిగా కలిపేయాలన్నమాట. ఆ కలిపేసిన దాంట్లో మనం ఇక్కడ తాలింపుకి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ తాలింపు మొత్తాన్ని ఇందులో వేసేసేయి, మొత్తం మిక్స్ చేసేయాలి. ఉప్పు మొత్తం సరిపోయిందని చూసుకోవాలి. చూసేసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతే చాలా టేస్ట్ బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ మై ఛానల్.